రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కష్టాలు కొనసాగుతున్నాయి. పెట్రోల్ కొరత వస్తుందన్న ప్రచారంతో ఉదయం నుంచే బంకుల దగ్గర వాహనదారులు క్యూ కడుతున్నారు. హన్మకొండలోని అంబేద్కర్ సెంటర్ దగ్గర బంకులో పెట్రోల్ కోసం జనం ఎగబడ్డారు. కిలోమీటర్ మేర 4 వీలర్స్ 2 వీలర్స్ సహా ఆటోలతో లైన్లో వేచి ఉన్నారు. జనం రద్దీతో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు సెక్యూరిటీ పెంచారు. అటు వరంగల్ సిటీలోని పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించాయి. హన్మకొండలో పెట్రోల్ బంక్ల వద్ద ప్రెజెంట్ సిచ్యువేషన్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, ఎలా ఉంది పెట్రోల్ బంక్ల వద్ద సిచ్యువేషన్? అపర్ణ, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ కొరత మాత్రం ఇబ్బందిగా మారింది అని చెప్పచ్చు. చాలా పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఇక ఎక్కడైతే పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉందో ఆ బంకుల దగ్గరకు వస్తే రద్దీ విపరీతంగా ఉంది. కిలోమీటర్ వరకు కూడా వాహనాలన్నీ కూడా క్యూ లైన్ కట్టాయి. పెట్రోల్ డీజిల్ కోసం అయితే ఖచ్చితంగా దాదాపు గంట నుంచి 2 గంటల టైం వెయిట్ చేస్తేనే వాళ్ళకు పెట్రోల్ కావచ్చు, డీజిల్ దొరుకుతుంది. కొన్ని బంకుల దగ్గర అయితే గొడవలకు కూడా కారణమవుతుందని చెప్పచ్చు. ఎందుకంటే డీజిల్కి సంబంధించినటువంటి చూస్తే చాలా బంకులలో కొరత కనిపించింది. పెట్రోల్కి సంబంధించి కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. రోజువారీ వర్క్ చేసుకునే వాళ్ళు కావచ్చు, మార్కెటింగ్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు, ఇటు ఆటోలు కావచ్చు, లేదా డీసీఎంలు, లారీలు అలాంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి చూస్తే కూడా పెట్రోల్ డీజిల్ ఎక్కడ దొరకని పరిస్థితి. ఎక్కడైనా పెట్రోల్ డీజిల్ దొరుకుతుంది అని బంక్ కనుక కనిపిస్తే ఆ బంక్ దగ్గరికి చూస్తే దాదాపు కిలోమీటర్ వరకు కూడా క్యూ లైన్ కనిపిస్తుంది. అయితే అక్కడ కూడా 2-3 గంటల్లోనే పెట్రోల్ కావచ్చు, డీజిల్ అయిపోతుంది ఆ బంకుల దగ్గర. అక్కడ కూడా నో స్టాకు బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. రూరల్ ప్రాంతం నుంచి హార్వెస్టర్స్ ఇప్పుడు వరికి సంబంధించినటువంటి కోతలు ఎక్కువగా జరుగుతుంటాయి. దీంతో రూరల్ ప్రాంతంలో నుంచి కూడా చాలామంది పెట్రోల్ బంకులు కావచ్చు, డీజిల్ దొరకక క్యాన్లలో పట్టుకొని మరీ సిటీకి వస్తున్నారు. ఎక్కడ పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ క్యూ లైన్లలో నిలబడుతున్నారు. దీంతో గంటల కొద్దీ ఈ పెట్రోల్ డీజిల్ కోసం అయితే జనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజులుగా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొన్ని బంకులు అయితే పూర్తిగా క్లోజ్ అయ్యాయి. కొన్ని బంకులలో నో స్టాక్ బోర్డ్స్ పెట్టేశారు. ఉన్న వరకు పెట్రోల్ కావచ్చు, డీజిల్కి సంబంధించి స్టాక్ ఏమాత్రం ఉండే పరిస్థితి లేదు. అయితే పెట్రోల్ కంపెనీల నుంచి సరఫరాకు సంబంధించినటువంటి ట్యాంకర్లు రావటం ఆలస్యం కావడంతో చాలా చోట్ల జాప్యం జరుగుతుండడం ఇదే ఎఫెక్ట్ కనిపిస్తుంది. యుద్ధ సమయంలో కూడా, అంటే పశ్చిమాసియా యుద్ధ సమయంలో కూడా ఈ స్థాయిలో ఎప్పుడు పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగలేదు. 1-2 గంటలు ఒక్కసారి మాత్రమే అట్లాంటి సిచ్యువేషన్ కనిపించింది. కానీ ప్రజెంట్ చూస్తే 2 రోజులుగా ఇదే విధమైనటువంటిది ఉంది బంకుల దగ్గరికి సంబంధించి. మనం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన చూస్తే దాదాపు 101 పెట్రోల్ బంకులు ఉన్నాయి. HPCCL, BCCL, IOCL సంబంధించినటువంటి 3 కంపెనీలు ఈ పెట్రోల్ డీజిల్ సరఫరా చేస్తుంటే దాదాపు 101 బంకులు ఉన్నాయి. ఈ బంకుల దగ్గర కూడా ప్రధానంగా డీజిల్ సరఫరాల్లో ఈ సంస్థల నుంచి, కంపెనీల నుంచి రావాల్సినటువంటి ట్యాంకర్లు జాప్యం జరుగుతుండటంతో పెట్రోల్ బంకుల దగ్గర ఈ విధమైనటువంటి ఉంది. ప్రస్తుతం అయితే సరఫరాకు సంబంధించినటువంటి జాప్య నేపథ్యంలో ఇటు పెట్రోల్కు సంబంధించి కావచ్చు, డీజిల్కి సంబంధించినటువంటి దగ్గర దొరకకపోవడం, చాలా బంకులకు సంబంధించినటువంటి దగ్గర కూడా నో స్టాక్ బోర్డు ఉండడం, దీంతో కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు, అదేవిధంగా చాలా సుదూర ప్రాంతాల నుంచి పెట్రోల్ డీజిల్కి కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అన్న, ఎంతసేపు అయింది అన్న మీరు అసలు పెట్రోల్ కానీ డీజిల్ కానీ దొరికేటట్టుందా? లేదు, ఇప్పుడు 2 గంటలు అవుతుంది. ఇక్కడ ఎట్లా అంటే 2 గంటలు అవుతుంది మేము ఇక్కడ నిలబడి. ఇక్కడ ఒకటి ఏంటంటే వీళ్ళు పెట్రోల్ బంకులలో ఒక బైకులు ఒక లైను, డీజిల్ కార్లు ఒక లైను, అలా ఉంటే కొంచెం ఇబ్బంది కాకుండా ఉంటాయి ప్రజలకు. వీళ్ళు బైకులు కార్లు మధ్యలో ఇరకడం వల్ల ఈ బైకులు కార్లు డ్యామేజ్ కూడా అవ్వడం, లొల్లు అవ్వడం ఇలాంటివి అనేది జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్, అంటే ఈ పెట్రోల్ బంక్లలో ఇంతసేపు వెయిట్ చేసే పరిస్థితి ఎప్పుడన్నా చూసారా? ఈ మధ్య ఎప్పుడు మన కొన్ని సంవత్సరాలు ఉండే ఇట్లాంటివి ఎప్పుడు జరగలేదు. ఈ యుద్ధం కారణంగా ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఈ మధ్యకాలం ఇక్కడ దగ్గర ఇప్పుడు మనకు 2 months నుండి ఇదే ప్రాబ్లం అవుతుంది. సో మిగతా బంకుల దగ్గర ఉందా, ఎట్లుంది అసలు? మొత్తం ఆల్ బంక్స్ నో స్టాక్ అని బోర్డులు పెట్టారు. ఇక్కడ మొత్తం అదే ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ డీజిల్ పెట్రోల్ చాలా షార్టేజ్గా ఉన్నది. సో ప్రస్తుతం ఇచ్చినటువంటి కొంతమంది ఆటో డ్రైవర్లు, అన్న ఎట్లుంది అసలు ఈ పెట్రోల్ డీజిల్ కొరతతో ఆటోలు నడిచేటట్టు ఉన్నాయా? ప్రస్తుతం అయితే సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా ఇక్కడికి చేరుకొని పెట్రోల్ డీజిల్ కోసం అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఎట్లా ఉంది సార్ పెట్రోల్ డీజిల్ పరిస్థితి? ఎంతసేపు అవుతుంది క్యూ లైన్లో? క్యాన్లు పట్టుకుపోతారు కదా.
లోకల్ అంతా లోకలే. ప్రస్తుతం అయితే పెట్రోల్ బంకుల దగ్గర కూడా చూస్తే ఒక్కొక్కరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటిది. అన్న మీ పేరు? బండి రమేష్ అండి నా పేరు. ఎట్లా ఉంది ఈ బంకుల దగ్గర సిచ్యువేషన్? సార్ మేమైతే గంట సేపు అయింది సార్ ఈ పెట్రోల్ కోసం. అర్జెంటుగా వేరే ఊరికి పోయేది ఉండేది, టైం వేస్ట్ అయిపోయింది సార్. మరి ప్రభుత్వం ఉన్నదంటాళ్ళు, కొరత లేదంటాళ్ళు, ఏందో మాకేం అర్థమైతే లేదు సార్. ఇది సార్ మిగతా పెట్రోల్ బంకులు ఎట్లున్నాయి? మిగతా అట్లా అన్ని బంకులు బందే ఉన్నాయి సార్. నేను ఒక 10 పెట్రోల్ బంకులు తిరిగి వస్తాను. ఇది ఒక్కటే బంకులో ఉన్నది సార్, ఉన్నది పెట్రోల్, కానీ చాలా కొరత అనేసరికి ప్రజలంతా కూడా ఆగమైపోయి ఇట్లా లైన్లు కడుతున్నాం సార్. యాక్చువల్గా నిజమైనటువంటి అవసరం ఉన్న వాళ్ళు కూడా, అవసరం లేని వాళ్ళు కూడా వచ్చి లైన్లో పడేసరికి కూడా ఇట్లాంటి ఇబ్బంది ఏర్పడుతున్నది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే పెట్రోల్ బంక్కి సంబంధించినటువంటిది ఎట్లుంది సార్? పెట్రోల్కి సంబంధించి కావచ్చు, డీజిల్ ఈ కొరత కావచ్చు, ఎఫెక్ట్ ఎట్లా ఉంది? అన్ని బంకులలో దాదాపు బంద్ ఉంది, ఇది ఒక్కటే ఓపెన్ ఉంది. అందుకని ఇక్కడికి వచ్చి లైన్లో నిల్చున్నాం. వచ్చి ఒక ½ అన్ అవర్ అయింది. సరే పెట్రోల్ అయితే దొరుకుతుంది ఇప్పుడు ఇక్కడైతే. నేను దగ్గరకు వచ్చాను కాబట్టి హ్యాపీగానే అనిపిస్తుంది. లైన్లో నిల్చున్న వాళ్ళు చాలా బాధపడుతున్నారు కదా ఆ ఎండల్లో. సో ఎప్పుడన్నా మీరు పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవడానికి ఇంతసేపు పెట్రోల్ బంక్లలో వెయిట్ చేసినట్టుంది? ఈ మధ్య ఎప్పుడూ నిల్చోలేదు, నేను ఎప్పుడు రాలేదు. ఈ మధ్య అంటే ఇంతసేపు లైన్లో నిల్చోవడం ఎప్పుడు జరగలేదు, ఇవాళ ఫస్ట్ టైం అంతే. సో ప్రస్తుతం చూడొచ్చు, 2 వీలర్స్ కావచ్చు లేదా 4 వీలర్స్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. రోజువారీ అవసరాల కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు, మార్కెటింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. ఎట్లా ఉంది సార్ పెట్రోల్ బంక్ దగ్గరకు వస్తే? ఏం చేస్తామండి, ఇబ్బంది పడుతున్నాం చాలా. చిన్నపిల్లలు కూడా ఊరికి పోదాం అనుకుని ప్రయాణం వచ్చినాం. 4 బంకులు తిరిగినాం, 4 బంకులలో ఎక్కడ పెట్రోల్ లేదు. వీడికి వచ్చి అరకిడు ఉంటుంది, వీళ్ళ అమ్మ రోడ్ ఇది ఉన్నది. ఎంతసేపు అయింది వెయిటింగ్? ఇప్పుడు 30 గంట అవుతుంది వచ్చిన. ఎట్లుంది అసలు ఈ బంకులలో ఇంత పెట్రోల్ కోసం ఈ ఇబ్బంది ఉందా? ఉంది, పెట్రోల్ ఉంది బంకులలో, కానీ బ్లాక్ చేసుకుంటున్నారు అందరూ. పెట్రోల్ ఉంది, కాకపోతే ఇవాళ నైటో రేపు నైటో రేటు పెరుగుతుంది కాబట్టి బ్లాక్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో ఓపెన్ ఉన్న దగ్గర బంకులలో ఎట్లా ఉంది? ఓపెన్ దగ్గర పోస్తున్నారు. రద్దీ బాగుంది. ఇప్పటికి 30 గంట ఈ లైన్లో ఉండమే. చిన్నపిల్లలు ఇంతవరకు ఎండలో ఉన్నారు. ఈ కార్లు కూడా ఒక కారు పోసిన ఒక 5-6 బైక్లో పోతే బాగుండేది. మేము వచ్చిన కాంచాల 6 కారు ఇది, అది పోచుడా చూడండి. ఎండ ఓవైపు ఎండ కొడుతుంది, ఉక్కపోత, వడగాల్పులు, ఈ పెట్రోల్ కోసం వెయిట్ చేయడం ఎట్లా ఉంది? ఇది చాలా కష్టం ఉంది. ఎట్లా అంటే ఊరికి పోదామన్నా కూడా లేదు కదా, చాలా కష్టంగానే ఉంటుంది. సో ప్రస్తుతం అయితే పెట్రోల్కి సంబంధించినటువంటి వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తుంది. అయితే పెట్రోల్ బంక్లో పనిచేసే వాళ్ళకైతే ఊపిరి సల్పనంతగా పనిచేయాల్సి వస్తుంది. జనరల్గా ఒక గంటలో ఒక 4-5 గంటలు బండ్లు కావచ్చు, 10 బండ్లు కొట్టే పెట్రోల్ బంకులు ఉంటాయి. కానీ ఇప్పుడు చూస్తే ఒక్కొక్క చోట టైం ఇంత కూడా ఎట్లుందన్న అసలు మీకు ఏమన్నా క్షణం తీరిక దొరుకుతుందా? ఏం తీరకలేదు, ఉచ్చపోయేదాన్ని కూడా తీరకపడతలేదు. అన్నం తిన్నామన్నా తీరకపడతలేదు, ఏం పడతలేదు. ఎప్పుడు ఇట్లే ఉండేదా ఎప్పుడు? ఇప్పుడేనా? ఇప్పుడే ఇట్లా ఉంది, ఇదివరకు అయితే మామూలుగా ఉండే. ఎన్ని రోజుల నుంచి? నిన్నటి నుంచే. ఎందుకు అది చాలా మంది భయపడి పోయించుకుంటున్నారా లేకపోతే ఎట్లా అసలు? స్టాక్ రాకనే అట్లా భయపడి పోసుకుంటాం, ప్రాబ్లం అంతే. సో ప్రస్తుతం అయితే బంకుల దగ్గర కావచ్చు, క్యాన్లతో కూడా పట్టుకొని వస్తున్నారు. క్యాన్లతో వచ్చినటువంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. పెట్రోల్ సమస్య అన్న ఎట్లుంది? ఆటో నడిపేటట్లుంది, డీజిల్ ఇవన్నీ దొరుకుతున్నాయా? దొరకట్లేదు. నిన్నటి నుండి చాలా ఇబ్బంది అవుతుంది. నిన్న వేరే కాడ నిలబడ్డా, తీరే టైంకు లైన్లో వచ్చే ముందు క్లోజ్ చేసేసిళ్ళు. అందుకని ఇప్పుడు మళ్ళీ ఇప్పటికి ఒక 4-5 బంకులు తిరిగినా ఎక్కడ దొరకలేదు. వాళ్ళని అడ్రస్లో ఇక్కడ దొరుకుతాను అంటే ఇక్కడ వెయిటింగ్ లిస్టులు ఉన్నా. ఎంతసేపు అయింది వెయిట్ చేయబట్టి? నేను వచ్చి ఇప్పుడు 30 గంట అవుతుంది. కాకపోతే ఇక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండట్లా ఇబ్బంది అవుతుంది. సో ఎట్లుంది మరి డీజిల్ కోసం ఇబ్బంది? మీ గిరాకీలు ఎట్లుండేది? గిరాకీ అని అంటే ఎండకి ఎవరు బయటకు వెళ్ళట్లేదు. మెయిన్గా గిరాకీలు కూడా అంత డిల్లే ఉన్నాయి. కాకపోతే ఉన్నంతవరకైనా ఖాళీ ఉండకుండా వేసుకుందాం అంటే డీజిల్కి ఇట్లా ఈ తీరుగా ఇబ్బంది అవుతుంది. సో ప్రస్తుతం అయితే అపర్ణ పెట్రోల్ బంకుల దగ్గర అయితే జనం క్యూ కడుతున్నారు. డీజిల్ పెట్రోల్ కోసం అయితే ఇబ్బంది పడుతున్నారు. మహబూబాదులో అయితే కొట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది. బంకుల దగ్గర దాడులు చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో ఎక్కడైతే రద్దీని నియంత్రించేందుకు ఒక క్యూ లైన్ పాటించే విధంగా కూడా చర్యలు చేపట్టారు. పోలీసులు కూడా దీనిపైన దృష్టి సారించారు. అయితే ప్రభుత్వం చెప్తుంది ఎక్కడ డీజిల్ పెట్రోల్కు కొరత లేదు, ప్యానిక్ కావద్దు, అవసరానికి మించి ఎవరు పెట్రోల్ డీజిల్ తీసుకువెళ్ళొద్దు, అవసరం మేరకు మాత్రమే పెట్రోల్ కొట్టించుకోవాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల ప్యానిక్ అవుతున్నారు. పెట్రోల్ డీజిల్ ఇక దొరకకపోవచ్చు, చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరానికి మించి పెట్రోల్ డీజిల్ తీసుకువెళ్తున్నారు. దాదాపు
50% ఎబో ప్రతిరోజు అమ్మకాలకు సంబంధించినటువంటి దాని మీద చూస్తే 50% ఎబో పెరిగిందని చెప్తున్నారు. రూరల్ ప్రాంతానికి సంబంధించి కూడా చూస్తే ప్రధానంగా హార్వెస్టర్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, రైతుల మీద చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది. డీజిల్కి సంబంధించినటువంటి కొరత నేపథ్యంలో డీజిల్ దొరకకపోవడంతో వరి కోతలు కూడా చాలా చోట్ల నిలిచిపోయాయి, ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు దాదాపు 60-70% బంకులలో పూర్తిగా డీజిల్ పెట్రోల్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడ నో స్టాక్ బోర్డులు పెట్టారు. మిగతా ఎక్కడైతే డీజిల్ పెట్రోల్ బంకు అందుబాటులో ఉందో ఆ బంకులలో మాత్రం చూస్తే క్యూ లైన్లు మాత్రం పెద్ద ఎత్తున ఉన్నాయి. వాహనాల రద్దీతో ఉంది. ఒక్కొక్కరికి 1-2 గంటల సేపు పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవడానికి సమయం వెచ్చించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అపర్ణ.